ఎల్నినో ప్రభావంతోనే రాష్ట్రంలో రైతాంగం అంతా ఆందోళన గురవుతుంటే ఇప్పుడు ఒకటి విద్యుత్ సరఫరా గతంలో ఏదైతుందో 24 గంటలు ఏ విధమైన అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేసి పంటలను కాపాడడం జరిగింది. సరే ఇప్పుడైతే రాత్రి కరెంటు కనుమరుగైపోయి దినములు ఎప్పుడొస్తుందో తెలియదు. సరే ప్రాజెక్టులు కాలువల ద్వారా నీరు అందింపజేసేటువంటి ఒక అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు కేసీఆర్ గారు ఏదైతున్నదో ఆనాటి తుమ్మడిహట్టి చేవెళ్ళ ఏదైతున్నదో ప్రాజెక్టును రీడిజైనింగ్తో ఏదైతుందో మన కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం చేసి యావత్ తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలమయ్యే విధంగా వీళ్ళ కార్యక్రమం రూపొందించి అమలు చేస్తే సో ఇట్స్ అన్ఫార్చునేట్, దురదృష్టం. సమ్ టైమ్స్ ఏదైతుందో వీళ్ళు ఏదో ఒక బ్యారేజ్ ఒక పియర్ ఏదైతుందో ప్రమాదంతో కుంగిపోతుంది, దాన్ని మరమ్మతు చేసుకోవాలి. వీళ్ళు మేడిగడ్డ బ్యారేజ్లో ఏదైతుందో ఓన్లీ 7th బ్లాక్ అవుట్ ఆఫ్ 8 బ్లాక్స్ ఏదైతుందో ఓన్లీ 7th బ్లాకే ఒక 2 పియర్స్ పగుళ్ళు వచ్చినాయి. దాన్ని మరమ్మతు చేసుకుని దాన్ని ఏ విధంగా వినియోగంలోకి తేవాలో ఆలోచించి పైన అన్నారం సుందిల్ల ఆ 2 బ్యారేజ్ ఉన్నాయి. ఎంతవరకు ఏదైతుందో NDSAను సాకుగా చూపెడుతుంది, ఇది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీని సాకుగా చూపెడుతూ వీళ్ళ వృధా పోతున్నటువంటి యొక్క ప్రాణహిత నదీ జలాలను కన్నెపల్లి పంప్ హౌస్ నుండి వీళ్ళు మేడిగడ్డ బ్యారేజ్కు సంబంధం లేకుండా వీళ్ళ కన్నెపల్లి పంప్ హౌస్ నుండి అన్నారంకు ఎత్తిపోసి అన్నారంకి వెళ్ళి సుందీలకి ఎత్తిపోస్తే సుందీలకి వెళ్ళి ఏదైతుందో మన ఎల్లింపల్లికి ఎత్తిపోసే అవకాశం. మనకు ఇన్ని అవకాశాలు రెడీమేడ్ ఇవాళ రేవంత్ రెడ్డి కానీ ఉత్తమ్ రెడ్డి కానీ ఏదైతుందో ఎంతవరకు ఏదైతుందో వీళ్ళ యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్టు వినియోగంలోకి తెస్తే కేసీఆర్ గారికి ఎక్కడ పేరుతుందో కాళేశ్వరం ప్రాజెక్టుగా అసలు కనుమరుగైపోయింది, అది వాడుకలోకి వచ్చే అవకాశమే లేదు. ఇవాళ ఏదైతుందో ఈ కేంద్ర జల విద్యుత్ పరిశోధన సంస్థ CWPRS కేంద్ర జల విద్యుత్ పరిశోధన సంస్థ వాళ్ళు పరీక్షలు జరిపి దే గేవ్ ద రిపోర్ట్ మేడిగడ్డలో ఏదైతుందో అవుట్ ఆఫ్ 8 బ్లాక్స్ 1 to 6 and 8th బ్లాక్ ఆర్ ఇంటాక్ట్. 1 to 6th and 8th బ్లాక్ ఆర్ ఇంటాక్ట్. ఓన్లీ 7th బ్లాక్ ఒక 4 పియర్స్ ఏదైతుందో కొంత నాణ్యత ప్రశ్నార్థకం అని చెప్పండి. ఇప్పుడు ఒక బ్యారేజ్ ఏదైతుందో నిర్మాణ సంస్థ ఒకే నిర్మాణ సంస్థ, ఇంజనీరింగ్ పర్యవేక్షకులు ఒకే ఇంజనీరింగ్ పర్యవేక్షకులు. సరే కారణం ఏదైనా కానీ ఒక బ్లాక్ ఏదైతుందో కొంత మనకు నాణ్యత ప్రశ్నార్థకమైనప్పుడు దట్ కెన్ బి రెస్టోర్డ్. అది ఏ విధంగా రెస్టోర్ చేయాలనో మీరు ఆలోచించేయండి. ఒక పార్ట్ పక్కన పెట్టండి. ఇప్పుడు మనకున్న సమస్యలు ఏదైతున్నదో వృధా పోతున్నట్టు ఒక ప్రాణిత నది జలాలను ఏ విధంగా మనం కన్నెపల్లి పంప్ హౌస్ నుండి ఎగువకు మనం తరలించుకోగలుగుతాం అనేది మన ముందున్నటువంటి ఒక అంశం అని చెప్పండి. కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద 93.5 మీటర్ లెవెల్లో మన ప్రవాహం ఉంటే దాన్ని మనకు ఎగువకు ఎత్తిపోసుకునే అవకాశం ఉన్నది. కన్నెపల్లి పంప్ హౌస్ దిగువన ఏదైతుందో కాఫర్ డ్యామ్ నిర్మాణం చేసుకొని లెవెల్ కెన్ బి బిల్ట్. ఇది ప్రతి ఇంజనీర్ చెప్తుండే సాంకేతిక అవగాహన ఉన్నట్టుగా ప్రతి ఇంజనీర్ కానీ ఎవరే కానీ చెప్తున్నారు ఇది మనం వినియోగం తెచ్చుకోవచ్చు అని చెప్పని. ఇప్పుడు ఇప్పటికైనా ఏదైతుందో మరి రేవంత్ రెడ్డి గారికి అట్లాగే ఉత్తమ్ రెడ్డి జ్ఞానోదయమై వీళ్ళు ఏ విధంగా అన్నారో సుందీలను వినియోగించుకునే అవకాశం ఉందని చెప్పని పేర్కొంది. దే రిపోర్ట్ హనుమంతప్ప గారు ఏదైతుందో కేంద్ర జల విద్యుత్ పరిశోధన సంస్థ దే గేవ్ ది రిపోర్ట్. వాళ్ళు అన్నారం సుందిల్ల బ్యారేజెస్ ఏదైతున్నదో ఈ 2 కూడా ఏదైతుందో ఎక్సలెంట్. The words used by them are excellent. మేడిగడ్డకు సంబంధించి 8 బ్లాక్లకు గాను 1 నుంచి 6 8వ బ్లాక్లో ఎలాంటి నాణ్యతా సమస్యలు లేవని పేర్కొంది. అన్నారం సుందిళ్లలో
కొన్ని ఎక్సలెంట్, గుడి అని పేర్కొనగా, గుడ్ అని పేర్కొనగా, సుందిళ్లలో కొన్ని ఎక్సలెంట్ గుడ్ అని పేర్కొనగా, మేడిగడ్డలు మాత్రం గుడ్ సంతృప్తిగానే నిర్ధారణను పేర్కొందని చెప్పండి. ఇంకేం చెప్పాలి? ఇంకెవడు చెప్పాలి? ఏం చెప్పాలి? మీరు ఇప్పటికైనా ఏది ఇస్తుందో బేషజాలకు పోకుంటా, మీ ఇప్పటికైనా బేషజాలకు పోకుంటా, నిన్నటి వరకు ఏది ఇస్తుందో మీరు ఎంతవరకు మాకు రిపోర్ట్ రావాలని చెప్పి పేర్కొన్నారా? ఇప్పుడు రిపోర్ట్ వచ్చింది. నిన్నటి వరకు రిపోర్ట్ చెప్పని పేరు, ఇప్పుడు రిపోర్ట్ వచ్చింది. కేంద్ర జల విద్యుత్ పరిశోధన సంస్థ ఏదైతున్నదో అన్నారం సుందిళ్ళకి సంబంధించి ఏ విధమైనటువంటి ఒక నాణ్యత ప్రమాణాలు ఇబ్బందికరంగా లేవో అవన్నీ ఆల్ ఆర్ ఎక్సలెంట్ గుడ్ అన్నారు సుందిళ్ళ. వాట్ డస్ ఇట్ మీన్? ఎక్సలెంట్ గుడ్ అని అంటే వాటిని వినియోగించుకోవచ్చు. ఓన్లీ ఇన్ మేడిగడ్డ 1 to 6 ఆర్ ఇన్ గుడ్ కండిషన్, 8 ఈజ్ ఇన్ గుడ్ కండిషన్, 7th బ్లాక్ మాత్రం ఏదైతుందో అందులో కొన్ని 4-5 పియర్స్ ఏదైతుందో కొంత ప్రశ్నార్థకం అని చెప్పని పేర్కొంది. దాన్ని మీరు ఏ విధంగా రిస్టోర్ చేస్తారో చేయండి. మేడిగడ్డ యూ కీప్ అ సైడ్, దాన్ని పక్కన పెట్టండి, దాన్ని ఎట్లా రిస్టోర్ చేస్తారో చేయండి. ముందైతే ఇవాళ ఈ రాష్ట్రానికి ఈ ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంత రైతాంగానికి ఏదైతున్నదో ఇలా భవిష్యత్తులో సాగునీటి సమస్య, ఇప్పుడు ఖరీఫ్ ఏదైతే అందరం నాట్లేసుకున్నామే, ఖరీఫ్ అందరం నాట్లేసుకున్నాం, మాకు ఎగో ఎస్ఆర్ఎస్పీగా నీరు వచ్చేటువంటి అవకాశం లేదు. ది ఓన్లీ సోర్స్ ఈజ్ వీళ్ళ ప్రాణహిత తప్ప మాకు వేరే ఆధారం లేదు. ఆ ప్రాణహిత ఏదైతున్నదో వీళ్ళ కేంద్ర జల విద్యుత్ పరిశోధన సంస్థ ఇచ్చిన నివేదికకు అనుగుణంగా మీరు అన్నారం సుందిలో వినియోగించుకునే అవకాశం ఉన్నది. కాబట్టి మీరు తక్షణం ఏదైతుందో కన్నెపల్లి పంప్ హౌస్ దిగువన ఒక కాఫర్ డ్యామ్ నిర్మాణం చేయండి. ఇట్ విల్ నాట్ కాస్ట్ మచ్. మ్యాక్సిమం ఏదైతుందో 100 కోట్ల లోపల మొత్తం అయిపోతుంది అని చెప్పండి. ఒక 100 కోట్ల లోపల మొత్తం అయిపోతుంది చెప్పండి. ఇప్పుడు వీఆర్ ఇన్ ఎండ్ ఆఫ్ ఆగస్ట్ బాబు. ఇప్పుడు ఎల్లినో ప్రభావం ఏదైతుందో ఇది ఒక దినములో ఏదో ఒక నెలలో ముగిసిపోయే అంశం కాదు ఇది. కాబట్టి ఏదైతుందో మీరు ఈ పంట ఏ విధంగా మనం కాపాడుకోవాలి, రెండో పంట ఏ విధంగా ఏదైతుందో రైతుకు తోడ్పడాలి అంటే ఏం చేయాలి? మనం వృధా పోయేట్టుగా ప్రాణిత నదీ జలాలను వినియోగంలోకి తెచ్చుకోవాలి. ఇవాళ మీరు రేవంత్ రెడ్డి పర్యటన మరి అమెరికా పోతుండో కుదించబడో తెలియదు, కానీ మీరు ఏవో పని ఏదైతుందో ముందు ఆ ఉత్తమ్ రెడ్డి గారు ఏదైతుందో ఈ కన్నెపల్లి పంప్ హౌస్ దిగున కాఫర్ డ్యామ్ నిర్మాణం చేయించి తక్షణమే ఇవాళ మీరు ఉత్తర్వులు జారీ చేయండి. ఎనీ డిలే ఇన్ టేకింగ్ డిసిషన్, ఇలా మీరు తెలంగాణ అభివృద్ధికి ఏదైతుందో రైతాంగం సాగునీటి కల్పనకి ఏదైతుందో ఆటంకాలు ఏర్పరిచిన రైతులు చెప్పండి. వీళ్ళు కేటీఆర్ గారు ఏదైతుందో ముందు చూపుతారు. కేటీఆర్ గారు వీళ్ళ బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు ముందు చూపుతారని చెప్పంటున్నాం. వెల్ ఇన్ అడ్వాన్స్ అబౌట్ 2 months బ్యాక్, more than 2 months back, he made a visit to Kannapelli pump house. అన్ని గమనించి పరిశీలించి రాష్ట్ర ప్రభుత్వం తగు సలహాలు సూచనలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో కేవలం బేచజాలు అది అమలు చేస్తే కాళేశ్వరం ప్రాజెక్టు నీరు ఎత్తిపోస్తే వీళ్ళ కేసీఆర్ గారిని ఎక్కడ రైతాంగం తలుచుకుంటారో, కేసీఆర్ గారిని ఎక్కడ తెలంగాణ ప్రజలు మళ్ళీ గుర్తుకు తెచ్చుకుంటారో. అసలు కేసీఆర్ గారు ఏదైతుందో తెలంగాణ ప్రజల గుండెల్లో ఉన్నారు, తెలంగాణ ప్రజలు గుండెల్లో ఉన్నారు, రైతాంగం గుండెల్లో ఉన్నారని చెప్పంటున్నా. నువ్వు మరిపిద్దామంటే మర్చిపోయేది కాదది, మర్చిపోయేది కాదని చెప్పంటున్నా. హరీష్ రావు గారు ఏదైతుందో ఇది క్లియర్ డీటెయిల్డ్ ప్రెజెంటేషన్ చూపెట్టిండు. డీటెయిల్డ్ ప్రెజెంటేషన్తో చూపెట్టిండు. కన్నెపల్లి పంప్ హౌస్ నుండి 93.5 మీటర్ లెవెల్తో ఏదైతుందో అవసరం కింద కాఫర్ డ్యామ్ నిర్మాణం చేసి ఎగువ అన్నారం సుందీలకు ఎత్తిపోతారు. మీరు నిన్నటి దాకా ఏదైతున్నదో ఎన్డిఎస్ఏ సాకులో చూపెట్టి ఇవాళ ఏదైతుందో వీళ్ళ రైతాంగాన్ని ఆందోళన గురి చేసుకోవడం. ఇవాళ ఏదైతుందో వీళ్ళ కేంద్ర జలవనరుల పరిశోధన సంస్థ రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పటికైనా ఏదైతుందో జ్ఞానోదయం కావాలా మీకు, కళ్ళు తెరవండి. రాష్ట్ర రైతాంగం రేపు వచ్చిన త్రాగునీటి సమస్య కూడా ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్నది. కేవలం సాగునీరు కాదు, త్రాగునీటి సమస్య కూడా ఉత్పన్నమయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి అంటున్నా.
హైదరాబాద్ నగరాన్ని కూడా త్రాగునీటి సమస్య ఉన్నటువంటి అవకాశం ఉందని చెప్పంటూ నేను మీరు తక్షణం ఏదైతుందో కన్నెపల్లి పంప్ హౌస్ నుండి వీళ్ళ ఎగువకు నీరు ఎత్తిపోయడానికి ప్రాణహిత నదీ జలాలు వృధా పోతున్నాయి. వాళ్ళ వృధా పోతున్నాయి. వృధా ఎక్కడ పోతున్నాయి? పోలవరం పోతున్నాయి. అల్టిమేట్ ఎక్కడ పోతున్నాయి? పోలవరం పోతున్నాయి. చూస్తుంటే ఏదైతుందో రేవంత్ రెడ్డి ఆయన గురుదక్షిణ చెల్లించుకుంటున్నట్టు కనబడుతుందా? చూస్తుంటే రేవంత్ రెడ్డి ఆయన ఏదైతుందో ఆయన గురుదక్షిణ చంద్రబాబు నాయుడు చెల్లించుకుంటున్నట్టు కనబడుతుందని చెప్పంటున్నా. ఏనైనా తెలంగాణ ముఖ్యమంత్రిగా నీ బాధ్యత నిర్వర్తిస్తూ చెప్పంటాను. ఇవాళ నిజంగా ఉదయం ఎప్పుడైనా మీరు రిపోర్ట్ చూసినామో మాకందరు కూడా ఇది ఒక మంచి రియల్లీ శుభ సూచన. ఇప్పటికైనా ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరుస్తుందని చెప్పని మేము ఆశిస్తూ ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరుస్తుందని చెప్పని ఆశిస్తూ చెప్పడం. ఇప్పుడు CWPRS నివేదిక ఎప్పుడైతే వాళ్ళకి చూడటం జరిగిందో కేంద్ర జల విద్యుత్ పరిశోధన సంస్థ రిపోర్ట్ ఎప్పుడు చూడడం జరిగిందో all newspapers have published it. ఇప్పటికైనా ఏదైతుందో కాంగ్రెస్ పార్టీకి జ్ఞానోదయం కావాలి, రేవంత్ రెడ్డికి ఉత్తముడికి జ్ఞానోదయం కావాలి. తక్షణం ఏదైతుందో మీరు కన్నెపల్లి పంప్ హౌస్ ప్రాణహిత నదీ జలాలను ఏదైతుందో ఎగువ అన్నారంకు సుందీలు చెత్తిపోస్తే ఇట్ విల్ రీచ్ టు ఎల్లంపల్లి. ఇప్పుడు మొత్తం పంపులు అయిపోయినాయి. ఇప్పుడు నిన్నటి వరకు ఏదైతుందో ఎల్లంపల్లి పంప్ హౌస్లు ఆపరేట్ చేసేది. ఇవాళ ఆపరేట్ చేసే అవకాశం లేదు. ఇప్పుడు ఆపరేట్ చేసే అవకాశం లేదు అన్లెస్ ఎల్లంపల్లికి ఏదైతుందో వాటర్ రిస్టోర్ అవుతుంది, కానీ ఎల్లంపల్లి పంప్ హౌస్ ఆపరేట్ చేసే అవకాశం లేదని చెప్పండి. కాబట్టి మీరు తక్షణం ఏదైతుందో కన్నెపల్లి పంప్ హౌస్ కింద దిగువన ఒక కాఫర్ డ్యామ్ నిర్మాణం చేయండి. మనకు ఇంకా ఏదైతుందో 8 మాసాలు ఉంది. మళ్ళీ మనకి ఎప్పుడు వస్తే వర్షాలు వస్తే జూన్ జూలైలో రావచ్చు. వస్తే మళ్ళీ వస్తే ఎప్పుడు వస్తే జూన్ జూలైలో రావచ్చు. అంటే ఆల్మోస్ట్ more than 9 months still left, more than 8-9 months still left. ఒకటి ఖరీఫ్ పంట కాపాడుకోవాలి. రెండోది ఏదైతుందో రబీ పంట ఏదైతుందో మనం ఏ విధంగా సమస్య ఉత్పన్నం కాకుండా తెలంగాణ రైతాంగాన్ని ముఖ్యంగా ఉత్తర తెలంగాణ రైతాన్ని ఆదుకోవటానికి కొరకు మీరు తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ఆర్ఎల్సే BRS పార్టీ మరి దీన్ని పరిశీలింపచేసి మరి కేటీఆర్ గారు ఏదైతుందో మరి దీన్ని పరిశీలింపచేసి వారు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటారు కేసీఆర్ గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా అవసరం వస్తే ఉద్యమ బాట పట్టాల్సి వస్తుంది. అవసరం వస్తే మేము ఉద్యమ బాట పట్టాల్సి వస్తుందని చెప్పంటారు. అది హెచ్చరిస్తున్నాం చెప్పంటారు. BRS పార్టీ ఉద్యమ బాట పట్టాల్సి వస్తుందని చెప్పని హెచ్చరిస్తున్నాం చెప్పంటారు. ఇది ఒక కార్యరూపం. దీనికి ఏ విధమైనటువంటి ఒక కార్యరూపం ఇవ్వాలని కేటీఆర్ గారు మరి నిర్ణయం తీసుకునే నిర్ణయానికి అనుగుణంగా BRS పార్టీ BRS శ్రేణులు అందరూ కూడా మేము ఉద్యోగాల పట్టాల్సి వస్తుందని చెప్పని కూడా హెచ్చరిస్తున్నాం. కాబట్టి తక్షణం ఏదైతుందో కన్నెపల్లి పంప్ హౌస్ నుండి ప్రాణిత నదీ జలాలను ఎత్తిపోసే చర్యలు చేపట్టాలని చెప్పని డిమాండ్ చేస్తుంది. సాకులు వెతుకుంటూ వచ్చింది. నిన్నటి వరకు అన్నారం సుందీల బ్యారేజ్ వినియోగానికి సంబంధించి సాకులు వెతుకుంటూ వచ్చింది. ఇప్పుడే క్లారిటీ వచ్చేసింది. అన్నారం సుందీల బ్యారేజెస్ ఆర్ ఇంటాక్ట్, అన్నారం సుందీల బ్యారేజెస్ ఆర్ ఇంటాక్ట్ అని చెప్పని క్లారిటీ వచ్చేసింది. నాణ్యత ఉన్నాయని చెప్పని ఎక్సలెంట్ గుడ్. వాట్ డస్ మీన్ బై ఎక్సలెంట్ గుడ్ అంటే వినియోగులు తెచ్చుకోవచ్చు. మేడిగడ్డ బ్యారేజీల ఒక బ్లాక్ ఏదైతుందో దానికి కొంత అవసరమైన మరమ్మతు చేపట్టాల్సినటువంటి ఒక అవసరం ఉన్నది, ఆవశ్యకత ఉన్నది. కాంట్రాక్టర్ డిఫెక్టివ్ లయబిలిటీ కింద చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు 7th బ్లాక్ ఏదైతే కొంత డిఫెక్టివ్గా ప్రశ్నార్థకంగా ఉందని చెప్పని భావిస్తున్నారో దానికి సంబంధించి ఆ నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ బ్లాక్ ఏదైతే ఎల్ఎన్టీ నిర్మాణ సంస్థ ఏదైతుందో వాళ్ళు డిఫెక్టివ్ లయబిలిటీ కింద ఆ నిర్మాణం చేపట్టడానికి వాళ్ళు సిద్ధంగా. అది కూడా ఏదైతుందో నిర్మాణం చేస్తే కనీసం మనకి 6 మాసాలు అది పూర్తయిపోతుంది. అది నిర్మాణం చేస్తే ఈవెన్ మేడిగడ్డ ఆల్సో కెన్ బి పుట్ ఇన్ యూజ్ ఇన్ అనదర్ 5-6 months. ఇన్ 5-6 months రాబోయే వర్షాకాలానికి ఏదైతున్నదో మనకు మేడిగడ్డ కూడా అందుబాటులోకి వస్తుంది. రాబోయే వర్షాకాలం జూన్ నాటికి ఏదైతుందో మేడిగడ్డ కూడా అందుబాటులోకి వస్తుంది. అన్నారం సుందీల ఇమీడియట్లీ ఇట్ కెన్ బి పుట్ టు యూస్. అన్నారం సుందీల ఇమీడియట్లీ ఇట్ కెన్ పుట్ టు యూస్. మేడిగడ్డ ఈయన అనేది కపుల్ ఆఫ్ ఒక 5-6 మాసాల మనకు రాబోయే సీజన్ లోపు ఏదైతుందో
అది పునర్నిర్మాణం చేసుకొని ఆ మరమ్మతులు చేసుకునే దాన్ని కూడా వినియోగం తెచ్చుకునేటువంటి అవకాశం. దయచేసి ఆ దిశగా మీరు చర్యలు చేపట్టాలని చెప్పని సిరిసిల్ల బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని వీళ్ళ మిత్రులు ఆగయ్య గారు ఏదైతుందో నేను సిరిసిల్ల పర్యటనకు వచ్చిన సందర్భంగా ఇక్కడ ఈ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి మరి నాకు ప్రత్యేకించి అంశాలు ఇక్కడ మీతో మాట్లాడి షేర్ చేసుకునే అవకాశాన్ని కల్పించి ప్రత్యేకించి వారు ఏదైతుందో ఈ అంశాలు మీ ద్వారా రాష్ట్ర ప్రజానికం చేరవేసే అవకాశం నాకు సిరిసిల్ల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఏదైతుందో అని కల్పించుంటే వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. ముఖ్యమంత్రి గారు కోసిన రూపాయలు లేదంటారు సార్, చేస్తారని భావిస్తున్నారు. 100% చేయాలి, చేయకుంటే ఏదో మెడల్ వంచుతాం, చేయకుంటే మెడల్ వంచుతాం అంటున్నా నేను. ఇవాళ ఓన్లీ నువ్వు కన్నెపల్లి పంప్ హౌస్ ఆపరేట్ చేయడానికి కాఫర్ డ్యామ్ అవసరం వస్తే నిర్మాణం చేయడం. కాఫర్ డ్యామ్ విల్ నాట్ కాస్ట్ మచ్, మ్యాక్సిమం 100 కోట్ల మించి కాదు. అండ్ ఫుట్బాల్ మ్యాచ్ ఏదైతుందో మనమని తృప్తి చేసడానికి కోసము 100 కోట్లు వెచ్చించిండే. ఆయన మనమని తృప్తి చేసడానికి కోసం 100 కోట్లు వెచ్చించిన సింగరేణి కాలనీ సొమ్మని చెప్పట్లనే. మొత్తం రాష్ట్ర రైతాంగానికి సంబంధించిన ఒక సమస్య అంశం, ఇక్కడ సాగునీటి సమస్య, త్రాగునీటి సమస్య, హైదరాబాద్ నగర దాహార్తి అంశం అని చెప్పంటున్నా. ఈ 100 కోట్లు లేకుంటే రేవంత్ రెడ్డి మెడల్ వంచుతాం అని చెప్పంటున్నా. జై తెలంగాణ.